1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకున్న కొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గుర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయి. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాడు. కానీ ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్తకాలమందు బయలుపరిచాడు. తండ్రి అయిన దేవుని నుండి మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, నీ నామమునకు వేలాది స్తోత్రాలు తండ్రి. చదవబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. చేరిన ప్రతి బిడ్డని నాన్న మీ చేతులకు అప్పచెబుతూ ఉన్నాను దేవా. నీ కృప చూపయ్యా. మహిమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వాక్యము చదవబడి ఉండగా తండ్రి, వాక్య వివరణలో నాన్న నీ కృపను మాకు, నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించి మాకు అవసరమైన మాటలు అందించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తీతుకు రాసిన పత్రిక. ఏ పత్రిక ఇది? తీతుకు రాసిన పత్రిక. ఇది రాసిన వాళ్ళు ఎవరు? పైన చెప్పాడు, అపోస్తుడైన పౌలు అన్నమాట. ఎవరు రాశారు? అపోస్తుడైన పౌలు రాశాడు. ఎవరికి రాశాడు అంటే తన ఆత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా తన ఆత్మీయ కుమారుడైనటువంటి తీతుకి రాశాడు. అంటే పౌలు తన ఆత్మీయ కుమారుడికి ఈ లెటర్ని రాస్తూ ఉన్నాడు. అంటే తీతు పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, తేటగా మనకి తీతు పత్రిక మొత్తము కూడా 3 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 3 అధ్యాయాలు ఉన్నాయి. 1వ అధ్యాయం మాత్రం 16 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 16 వచనాలు ఉన్నాయి. 2వ అధ్యాయం 15 వచనాలు ఉన్నాయి. 3వ అధ్యాయము 15 వచనాలే ఉన్నాయి. అయినప్పటికీ తీతు పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు అన్నమాట. రాస్తూ మరి తీతుతో మాట్లాడుతూ మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఎవరికి రాస్తున్నాడంటే దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తం. అంటే యేసు ప్రభువు ఏర్పరచుకున్న వారి నిమిత్తము ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఎవరి నిమిత్తము? ఎవరైతే యేసు ప్రభువు పిలుపుకు లోబడి ఉన్నారో, యేసు ప్రభువు మాటికి లోబడి ఉన్నారో, యేసయ్య దగ్గరికి ఎవరైతే వచ్చారో వారికి ఈ యొక్క పత్రిక అనేది వ్రాయబడుతూ ఉంది. ఈ పత్రికలో మనం గమనించినట్లయితే దేవునిని నమ్మిన వారికి వ్రాస్తూ ఉన్నారు. దేవుణ్ణి ఎందుకు నమ్మారు? దేవుణ్ణి నమ్మవలసిన అవసరం ఏంటి? దేవుణ్ణి విశ్వసించాల్సిన అవసరం ఏమిటి అని మనం చూస్తే ఇక్కడ మనకు ఒక వాగ్దానం కనపడుతుంది అన్నమాట. చూడండి, తీతుకు శుభమని చెప్పి వ్రాయినది
ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. దేని గురించి వాగ్దానం చేశాడట? నిత్య జీవము గురించి దేవుడే వాగ్దానం చేశాడట. ఎవరు వాగ్దానం చేశాడు? దేవుడే వాగ్దానం చేశాడు. దేని గురించి? నిత్య జీవము గురించి. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవాన్ని ఎలా పొందుకుంటాం? నిత్య జీవాన్ని పొందుకోవడం అంటే ఏంటి? నిత్య జీవము అంటే ఏంటి అసలు అని మనం గమనిస్తే చూడండి, 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో చెప్తున్నారు. ఏమంటున్నాడు? 25వ వచనం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించునదియే ఆయన తనే మనకు చేసిన వాగ్దానము అన్నమాట. దేవుడు మనకి వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం? నీకు నిత్య జీవం ఇస్తా. ఏ వాగ్దానం? నేను నిత్య జీవంలోనికి నడిపిస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అన్నమాట. ఏంటి నిత్య జీవం అని మనం గమనిస్తే చూడండి, ఇదే యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనము ఏమంటున్నాడు? ఆయనే ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు. ఎరుగుదుము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందును ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇది మనకు కావాల్సి. ఆయనే నిజమైన దేవుడు. ఆయన ఏమై ఉన్నాడంట? నిత్య జీవమై ఉన్నాడు అన్నమాట. అంటే మనం ఆలోచన చేయాలి. యేసు ప్రభువే చెప్తున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఆయనే నిజమైన దేవుడును ఆయనే నిత్య జీవమునై ఉన్నాడు. అమ్మా అయ్యా, యేసు నిత్య జీవం అంటే మరేదో కాదు, యేసు ప్రభువే నిత్య జీవం. నిత్య జీవం, నిత్య జీవం పొందాలి అనుకుంటున్నావా? ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నావు. నువ్వెక్కడున్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఏమో, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు నిత్య జీవం ఇవ్వాలని నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. మరి నిత్య జీవం పొందాలి అంటే మనం ఏం చేయాలి? నిత్య జీవం పొందాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి. మరి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నాడు, ఏ మంచి కార్యము చేసి నేను నిత్య జీవమును పొందగాలి అని అక్కడ అడుగుతూ ఉన్నాడు అన్నమాట. అంటే ఈ లోకంలో ఉన్న మంచి కార్యాలు, ఈ లోకంలో ఉన్నటువంటి దాన ధర్మాలు చేస్తే నిత్య జీవం పొందుకుంటావా? ఆలోచన మనం పొందుకోలేము అన్నమాట. ఏమంటున్నాడు అయ్యా అంటే చూడండి, మత్తయి సువార్త 19:16. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడా నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయాలి ఆయన్ని అడిగాడు అన్నమాట. ఏ మంచి కార్యాలు చేయాలి అని చెప్పేసి ఆయన అడిగారు. మంచి కార్యాలు చేస్తే మరి పరలోకం పోతామా? మంచి కార్యాలు చేస్తే పరలోకం పోతామా? మరి నిత్య జీవం పొందుకుంటామా? ఆలోచన చేయాలి. మంచి కార్యాలు చేసినంత మాత్రాన నువ్వు ఈ లోకంలో ఉన్న కార్యాలు, అన్నం ఇస్తేనో, అన్నం పెడితేనో, మంచి నీళ్ళు ఇస్తేనో, దానం చేస్తేనో, గోదానం బోదానం అని
కానీ ఎన్ని దానాలు చేసినా ఏం పొందుకోలేవు? నిత్య జీవం పొందుకోలేవు. చూడండి, యేసయ్య చెప్తూ ఉన్నాడు, నిత్య జీవం పొందాలి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటున్నాడు అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే చూడండి, 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. నిత్య జీవం పొందాలి అంటే ఆయన యందు విశ్వసించాలి, ఆయన నమ్మాలి, ఆయన ఒప్పుకోవాలి. ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన కాపాడే దేవుడని ఆయన విశ్వసించాలి అన్నమాట. శతాధిపతి అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు. ఎంత నమ్మకం, ఎంత నమ్మకం! దాసుడు బాగుపడాలంటే దేవుడు ఒక మాట చెబితే చాలు, అయ్యా నా ఇంటికి రావడానికి నేను అర్హుడిని కాను, నువ్వు ఒక మాట సెలవు. ఒక మాట సెలవిస్తే ఆ దాసుడు ఏమైపోతాడట? బాగుపడతాడట. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం! ఆలోచన చేయాలి. ఎవరైతే అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వసిస్తారో వారే నిత్య జీవంలోనికి పొందుతారు, వారే నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఏం చేయాలి? విశ్వసించాలి. ఆయన రక్షకుడని, ఆయన పరలోకాన్ని ఇస్తాడు అని, ఆయన దేవుడు అని, ఆయన నజరేతుడైన యేసయ్య మన రక్షకుడు అని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి, నమ్మాలి. నమ్మినప్పుడే ఆయన నీకు సమస్తాన్ని సాధ్యపరుస్తానంటున్నాడు. నువ్వు నమ్మటం నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. ఆలోచన చేయి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అయ్యా నీతో మాట్లాడుతున్నాడు. ఎవరికి నిత్య జీవం ఇస్తాడట? ఎవరైతే విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఇస్తాడట. ఆలోచన చేద్దాం. చూడండి, నిత్య జీవం మనం పొందుకోవాలంటే మొదటిదిగా యేసునందు విశ్వాసం ఉంచాలి. రెండో విషయం మనం గమనిద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 25:46 వచనం. వీరు నిత్య శిక్షకునకు నీతిమంతులు గమనించాలి. వీరు శిక్షకును, నిత్య శిక్షకు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. నిత్య జీవం ఉంది, నిత్య శిక్ష కూడా ఉంది. అది అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నమాట. యుగాయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. అది నిత్య నరకాగ్ని గుండము అన్నమాట. అయితే యేసయ్య సెలవిస్తూ ఉన్నాడు, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ఏమవుతారట? నిత్య జీవంలోనికి పొందుదురు. నిత్య జీవం పొందాలి అంటే నీతిమంతులుగా ఉండాలి అన్నమాట. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారు నిత్య జీవం పొందుకుంటారు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా నీతిమంతులు ఉన్నారా? ఆలోచన చేయండి. నీతిమంతులు ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఈ లోకములో ఏ ఒక్కడును కూడా నీతిమంతుడు లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నా. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచన చేయండి. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నాడు, పాపమునకు వచ్చు జీతము మరణము అన్నమాట. అయితే
దేవుని కృపావరమైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము అన్నమాట. ప్రభు అయిన యేసుక్రీస్తునందులోకి వస్తే నిత్య జీవం. నువ్వు అపవిత్రుడు అయితేవై మరి అపరిశుద్ధతగా ఉన్నావేమో, అయినా కూడా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. పాపమును వదిలివేయాలి, పాపము నుండి విడిపించబడాలి, పాపము నుండి విమోచన కలగాలి అన్నమాట. అయితే ఆ దేవుడే మన పాపముల నిమిత్తం, మన అపరాధముల నిమిత్తం అన్యాయము తీర్పు తీర్చబడి, అన్యాయముగా ఆ తీర్పు తీర్చబడి కొరడాలతో కొట్టబడ్డాడు, గేలి చేయబడ్డాడు. ఆయన వీపు నాగలి సాలవలే దున్నబడింది, మొఖాన్ని ఉమ్మి వేశారు, గడ్డాన్ని పెరిగి వేశారు. అయినా శిక్షను భరించాడు. మన పాప భారమంతా ఆయన భుజ స్కంధాల పైన మోసాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన నీ పాపాన్ని, నా పాపాన్ని తీసేయడానికి ఆయనే శాపగ్రాహి అయ్యాడు. ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయబడినవాడు శాపగ్రస్తుడని చూస్తూ ఉన్నాం, లేఖనాలు చెబుతూ ఉన్నాయి. ఆ శాపం, మన శాపం ఆయన భరించాడు. మన స్థానమందు ఆయన నిలిచి శిక్షను భరించాడు. ప్రియ దేవుని బిడ్డ, నీకోసమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపాడు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి పంపాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలకిస్తున్నావా? నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఎంతగా ప్రేమ చూపిస్తున్నాడు అంటే చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో గనము ఎట్లనగా ఆయన ప్రేమను ఎల్లడి పరుస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటున్నాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు, మనందరినీ నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఏమయ్యాడంట? తిరిగి లేపబడ్డాడు అన్నమాట. తిరిగి లేచాడు ఆయన. కారణం ఏంటంటే నిన్ను, నన్ను, మనందరినీ నీతిమంతులుగా మార్చడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆలోచన చేయండి, ఏమంటున్నాడు? రోమపత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డకై ఏమయ్యాడంట? లేపబడ్డాడు. మన క్రీస్తు లేఖనాల ప్రకారం మృతి పొంది లేఖనాల ప్రకారం మృత్యుంజయుడై వచ్చాడు. కారణం ఏందో తెలుసా? నిన్ను నన్ను నీతిమంతులుగా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికే అన్నమాట. ఇప్పుడైతే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరికి ఇస్తాడు? ఎవరైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో వారికి నిత్య జీవం ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు? ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారికి నిత్య జీవం ఇస్తాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. ఎవరైతే ప్రభు శరీరము తిని, ఎవరైతే ప్రభు రక్తము త్రాగి ఉంటారో వారికి ఏం చేస్తాడట? నిత్య జీవం ఇస్తాడట. నిత్య జీవం ఇస్తాడట. ఆలోచన చేయండి. ఇలా ఎవరు తింటారు, ఎవరు తాగుతారు? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా ప్రభు రక్తం? ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తారా ప్రభు శరీరం? ఎవరైతే దేవుని యందు మొదటి అంశం విశ్వసించారు, ఎవరైతే రక్షణ పొందారో వారికి ప్రభు శరీరం ఇస్తారు.
అంటే ఆదివారం ఖచ్చితముగా దేవుని సముఖముకు వచ్చేవా, ఆదివారం దేవుని సహవాసంలో గడపాలి అన్నమాట, దేవుని సన్నిధిలో గడపాలి అన్నమాట, దేవునితో ఉండాలి అన్నమాట. ఎవరైతే దేవుని సహవాసం, దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటారో వారికే ప్రభు రక్తము, ప్రభు శరీరాన్ని ఇస్తారు. ఆలోచన చేయండి. ఈ రాత్రి వేళ నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే నా శరీరాన్ని తిని, ఎవరైతే నా రక్తాన్ని త్రాగుతారో వారికి ఏమిస్తాడట? నిత్య జీవము ఇస్తాడు. నువ్వు ఈ లోకంలో ఏం తిందామా, ఏం తాగుదామా అనుకుంటున్నావేమో. నువ్వు దేనికోసం? ఇక్కడ మనం గమనించామన్నమాట. 19వ అధ్యాయం 16వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం, ఏ మంచి కార్యము చేస్తే నేను నిత్య జీవం పొందుకుంటా. మొదటిది చూసాం, దేవుణ్ణి విశ్వసిస్తే నిత్య జీవం పొందుకుంటా. రెండవది చూసాం, నీతిమంతులుగా మనం తీర్చబడితే నిత్య జీవం పొందుకుంటాం. మూడవది చూసాం, ఎవరైతే నా శరీరాన్ని తిని త్రాగుతారో వారు నిత్య జీవం పొందుకుంటారు. ప్రియ దేవుని బిడ్డ, 19వ అధ్యాయం 16వ వచనము, ఏ మంచి కార్యం చేయాలి అంటే ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో నువ్వేం చేయాలి? నా నిమిత్తము అన్నదమ్ములైనను, అక్క చెల్లెళ్ళైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములైనను అందరిని ఏం చేయాలంట? విడిచిపెట్టి ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియును గాక ఏం చేస్తాడంట? నిత్య జీవమును స్వతంత్రించుకుంటాడు. ఎవడైతే ఈ లోకంలో ఉన్న వాటి కోసం పాటుపడుతున్నారో, ఎవరైతే ఈ లోకంలో ఉన్న వాటి కోసం పాటుపడుతున్నారో వాళ్ళందరూ అన్నిటిని వదిలేయాలి. నువ్వు దేనికోసం కష్టపడుతున్నావు, నువ్వు దేనికోసం శ్రమిస్తున్నావు, నువ్వు దేనికోసం ఇబ్బంది పడుతున్నావు, నువ్వు నీ పోరాటం దేనికోసం సాగిస్తున్నావు? ఆస్తులు సంపాదించడం కోసమా? ఆ అధికారం సంపాదించడం కోసమా? దేనికోసం పోకులాట? ఆలోచన చే. రేపైనా ఎల్లుండైనా వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం అనుకున్న వాళ్ళారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈ లోకములో ఉన్నవాడు, ఈ లోకము దేవునిది కాదు, లోక సంబంధి వేరు. ఆయన మాట్లాడుతున్నాడు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్న వాటినన్నిటిని వదిలివేసి, నా నిమిత్తం ఎవరైతే వీటన్నిటిని వదిలివేసి వెంబడిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? స్వతంత్రించుకుంటారట. నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారంట, వారసులవుతారంట. యేసయ్య చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిత్య జీవం పొందుకుంటావా? యేసయ్యతో ఉంటావా? యేసయ్యను కలిగి ఉంటావా? యేసయ్య మాదిరి మనకి ఇచ్చేవాడు. ఆయన నిత్య జీవంలో మనం అందరం గడపాలి అంటే ఆయన్ని కలిగి, ఆయన మీద నమ్మకం కలిగి, ఆయనే దేవుడని, ఆయనే రక్షకుడని, మన ఆరాధనకు యోగ్యుడైన యాజకుడైన యేసయ్యను నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే. ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు. పరలోకములో ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన సముఖములో ఉంటాం, ఆయనతో సహవాసం చేస్తాం. ఉంటావా? ఈ రాత్రి వేళ ఆయన నమ్ముకుంటావా? నీతో మాట్లాడుతున్నాడమ్మా. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నిత్య జీవం పొందాలంటే ఆయన యందు విశ్వసించాలి. నిత్య జీవం పొందాలంటే నీతిమంతులంగా ఆయన రక్తంలో మనం కడగబడాలి. నీతిమంతులంగా మనం తీర్చబడాలి. మూడవదిగా ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని త్రాగితే మనం ఏమవుతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ నిత్య జీవాన్ని పొందుకుంటా. ఈ రాత్రి వేళ నువ్వు నిత్య జీవం పొందుకున్నావా? ఇంకా పొందుకోకుండా ఉన్నావా? యేసయ్యతో మాట్లాడుతున్నాడు. మాటకు లోబడి ఆయన సన్నిధికి, ఆయన సహవాసంలో వస్తే నీకు నిత్య జీవం ఇస్తానంటున్నాడు. ప్రయాసపడి భారం మోయించున్న సమస్త జనులారా
నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని. కోడి పిల్లలను కోడి ఏ విధంగా తన రెక్కల కిందకు పిలుస్తూ ఉందో యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నీకు రక్షణ ఇస్తానంటున్నాడు. ఈ రాత్రి వేళ నిత్య జీవాన్ని పొందుకోవాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపుకు లోబడి వస్తే నీకు నిత్య జీవం. లేకపోతే వీరికి ఏముందట? శిక్ష, నిత్య శిక్ష ఉందట. అగ్నిగుండం, యుగాయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో, భయంకరమైన వేదన, రోదన ఉంటుంది. అమ్మా, ఆ స్థితిని తప్పుకోవాలి అంటే ఆయన నిత్య జీవం పొందుకోవాలి. పిలుస్తూ ఉన్నాడు, రా రా అని ఆయన కేక వేసి పిలుస్తున్నాడు. యెరూషలేమా, యెరూషలేమా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఆయనకు లోబడవా? లోబడకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటావా? ఎంతకాలం కఠినపరుచుకుంటావు? యేసయ్య పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపుకు లోబడి నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రభు పేరుట మనవి చేస్తూ ఉన్నా. దేవుడి వాక్యము దీవించును గాక.